హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. సో ఉమెన్స్ డే సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఉమెన్స్ డే అనే ఒక్క రోజు మాత్రమే ఆడోళ్ళని రెస్పెక్ట్ చేయకుండా, సో 365 days మహిళలందరికీ కూడా ఇదే రెస్పెక్ట్ ఉంటే ఆడోళ్ళందరూ చాలా హ్యాపీ ఉంటారు. ఆడోళ్ళు సంతోషంగా ఉన్నారంటే ఆబ్వియస్లీ మన సొసైటీ అంతా కూడా బాగుంటుంది. ఏదో అంటే ఈ ఒక్కరోజు ఫోటోలు, సెల్ఫీలు అంటే ఈ మధ్య ఏ అకేషన్ వచ్చినా కూడా అదేదో సోషల్ మీడియా పండుగనే అయిపోతుంది కానీ ఒరిజినల్ పండుగ అయితే లేదు. సో ఏది ఎట్లున్నా కూడా మళ్ళీ ఒకసారి ఆడోళ్ళందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు ఇన్ని రోజులు ఎట్లున్నా కూడా ఈ రోజు మాత్రం కొంచెం సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నుంచి మహిళా దినోత్సవం వచ్చిందంటే మన రాష్ట్రంలో ఆడోళ్ళందరికీ కూడా ఎంత మంచి పెద్దపీట ఇస్తారో అందరికీ తెలిసిందే. సో మన సంతోష్ అన్న ప్రతి ఉమెన్స్ డే రోజు మహిళలందరినీ పిలిచి అందరి చేత మంచి మొక్కలు నాటిస్తూ ఉంటారు. సో అది నిజంగా కూడా ఆడోళ్ళు సంతోషంగా ఉంటే ఒక కుటుంబం ఎంత హ్యాపీ ఉంటుందో, మనకు సొసైటీలో చెట్లు ఉంటే మన అందరి ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోని ప్రతి అకేషన్ ఏ స్పెషల్ వచ్చినా కూడా చెట్లు పెట్టి మనం సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పి సంతోష్ అన్న ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తీసుకురావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ రోజు లాస్ట్ ఇయర్ కూడా మేము ఇట్లనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్తోనే మా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాం. అండ్ ఈ సంవత్సరం కూడా మొక్కలు నాటి ఉమెన్స్ డేని సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాము. సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడికి రాలేని వాళ్ళు అండ్ ఇంటి దగ్గరనైనా సరే ఒక మొక్క నాటి మీ సెలబ్రేషన్ చేసుకోండి. మన సంతోషాలు, మన దుఃఖాలు, మన బాధలు అన్నీ ఎప్పటికీ రొటేట్ అయితేనే ఉంటాయి. కానీ మనం ఒక చెట్టు పెట్టినాం అది మంచిగా పెద్దగా అయిందంటే ఆనందం వేరుంటుంది. సో మీరందరూ కూడా ఒక మొక్క నాటి మీ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.